నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. తెలంగాణలో ముఖ్యంగా అలాగే మనము కేంద్ర ప్రభుత్వం కూడాను ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ కొంచెం ఓట్లు రావడంలోనూ దాంట్లోనూ కొంచెం ఇదైనట్టున్నారు. సరే, దాన్ని అటుపక్క ఉంచితే ఈ భూములకు సంబంధించిన రికార్డులు, దీన్ని ఒక్కొక్క గవర్నమెంట్ తాము గొప్పగా చేస్తున్నాం అనేటటువంటి ఈ మరి అంటూ ఉంటారు. తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ గారు ఏం చేశారంటే దీన్ని హైలీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో అప్పుడు ధరణి వ్యవస్థ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దాంట్లో పారదర్శకత ఎక్కువ ఉంటుంది, దీనివలన ప్రజలకంటే ల్యాండ్ హోల్డర్స్ అందరికీను మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి దాని ధరణి పోర్టల్స్ స్టార్ట్ చేశారు. దాని మీద ఇంకా ఓవర్ ఇంప్రూవ్డ్గా ఉంటుందని చెప్పి నిన్న మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ భూభారతి ఈ పోర్టల్ని చేసి దానివలన ఆయన చెప్పేది ఏంటంటే ఇది ఇంకా అందరికీ అందుబాటులో ఉంటుంది, మంచి పారదర్శకత ఉంటుందని ఒక పొజిషన్ చెప్పారు. తర్వాత దీన్నిట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషనే చేసుకోవచ్చని ఒకటి చెప్పారు. తర్వాత ఈ మ్యూటేషన్ అంటే ఎవరైతే భూమి కొన్నారో వాళ్ళ పేరు మీద ఈ హక్కు బదలాయింపు అనేది 30 రోజుల లోపల జరిగిపోతుంది అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే ఈ డిస్ప్యూట్స్లో ఏమైనా ఉంటే రైతులకి ఉచితంగా న్యాయ సహాయం చేస్తామని ఒకటి చెప్పారు. తర్వాత ఈ రికార్డులు అవన్నీ పునరుద్ధరించిన తర్వాత ఎవరైతే హక్కుదారులు ఉంటారో, భూ యజమానులు ఉంటారో వాళ్ళందరికీను ఆ ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత మెయిన్గా దీన్ని ఏంటంటే డ్రోన్ మ్యాపింగ్ ద్వారా ఎవరికి సంబంధించిన భూమిని వాళ్ళు పక్కాగా చేస్తామని అంటున్నారు. ఇది వీళ్ళు చేసిన విషయం ఇదే. కానీ ఒకటేంటంటే ఆలోచిస్తారంటే ఇంత వాస్ట్ ల్యాండ్ తెలంగాణలో ఉండేటువంటి దాన్ని ఇలాంటివన్నీ రికార్డులన్నింటినీ డ్రోన్స్ ద్వారా సైంటిఫిక్గా శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకుని కరెక్ట్గా చేసి వాటిని అంటే ఇప్పుడు మామూలుగా ఈ పహానీలు ఏ బై బి బైసి ఆ బై ఊరు ఇట్లా అసలు ఆ రెవెన్యూ రికార్డ్స్ చూస్తుంటేనే మనకి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది, ఏమిటి లేదు అనేది. తర్వాత ఒకే దాని మీద మరి మధ్యలో ఉండేటువంటి ఈ తహసీల్దార్లు కానీ లేకపోతే ఇదివరకు మరి దీన్ని పట్వారీ వ్యవస్థ ఉండేది, దాన్ని కోసం తీసి వాళ్ళని తొలగించేసి తర్వాత గ్రామ వాలంటీర్లు ఇట్లా పెట్టి మొత్తం అంతా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక క్లారిటీ అయితే ఉండట్లేదు ఈ భూములకు సంబంధించి. ఈ భూభారతి వలన నిజంగా అంటే ఇప్పుడు మళ్ళీ మీకు కానీ నాకు కానీ ఏమైనా భూమి ఉంటే మళ్ళీ భూభారతి ద్వారా పాస్బుక్ తీసుకుని మళ్ళీ అప్లై చేసి మళ్ళీ ఇది చేసి ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేయకుండా ఆటోమేటిక్గా అవుతాయా, లేకపోతే అసలు దీనివలన ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే ఇది తెలంగాణలో ఒక్కతోనే చేస్తున్నారా, భారతదేశం మొత్తంగా ఇది ఉందా? తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి ఇది అనుగుణంగా ఉందా లేదా అనేటువంటి విషయం మీద 4 మాటలు చెప్పండి. ఒకటి, ముందు మనం కేసీఆర్ గారి టైం నుంచి మొదలెడదాం. కేసీఆర్ గారు చేసింది కొంత మంచి ఉంది, ఎక్కువ చెడు జరిగింది. అందుకనే ఆయన పోవటంలో కూడా ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ప్లస్ సైడ్ ఏంటి అంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేయించుకొని మ్యూటేషన్కు మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి పోవాల్సి ఉండేది. సో రిజిస్ట్రేషన్ అయిపోగానే మాకు టైటిల్ వచ్చిందనుకొని ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రెవెన్యూ రికార్డులు మ్యూటేట్ కాకపోతే సమస్య ఎట్లాగే ఉంటుంది. మళ్ళీ మ్యూటేషన్ ఒక పెద్ద ప్రాసెస్గా ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఆ రిజిస్ట్రేషన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ వరకు రిజిస్ట్రేషన్ చేసే పవర్ను తహసీల్దార్కే ఇచ్చేశారు. సో ఒకే ప్రదేశంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది, మ్యూటేషన్ జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను మ్యూటేషన్ చేయలేను అని అనలేడు, బికాస్ అతనే చేస్తున్నాడు కాబట్టి అవన్నీ అప్పుడే చూసుకొని చేస్తాడు కాబట్టి. సో ఇది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్. కేసీఆర్ టైంలో చేసినటువంటి చాలా గొప్ప సంస్కరణ ఇది. చాలా సింప్లిఫై చేసింది రెవెన్యూ. ఆంధ్రాలో జరగలేదు అది. ఈ మధ్య జరిగిందేమో తెలియదు, కానీ నాకు తెలిసి ఒక 1-2 సంవత్సరాల క్రితం నేను కనుక్కున్నప్పుడు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది, మ్యూటేషన్ ఏమో రెవెన్యూ ఆఫీస్లో జరుగుతుంది.
బట్ దీనికి మించి ఆయన చేసిన ద్రోహం చాలా పెద్దది ఉంది. ద్రోహం 2 రకాలు చేశాడు. మొట్టమొదటిది రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. విలేజ్ ఆఫీసర్స్ను వాళ్ళను తీసేసి వాళ్ళు కరప్ట్ అన్నాడు. కరెక్ట్, ఆ పాయింటే ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ కూడా మెన్షన్ చేశాడు. కరప్ట్ నిజమే. ఎందుకు కరప్టు? బికాస్ పొలిటికల్ సిస్టమ్ కరప్టు, అఫీషియల్డమ్ కరప్టు, విలేజెస్ అడ్మినిస్ట్రేటర్ కరప్టు. ఈ పైనుంచి రాకపోతే అక్కడ కరప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కరప్షన్ అనేటటువంటి దానికి వాళ్ళను కరప్షన్ ఏదైనా ఉంటే ముందు ముఖ్యమంత్రిని అనాలి. సో అక్కడి నుంచే మొదలవుతుంది కరప్షన్ అంతా. సో అది ఇష్యూ కాదు. ఉంచి వాళ్ళ చేత ఎట్లా వర్క్ తీసుకోవాల్సిందనేది ఇచ్చి వాళ్ళని తీసేసి అగ్రికల్చర్ వాళ్ళకు పెట్టారు. అగ్రికల్చర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? రెవెన్యూ రికార్డు. రెవెన్యూ చాలా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. కాంప్లికేషన్స్ ఎస్, ఆయన పాయింట్ ఒకటి మాత్రం నిజం, ఇంకా ఎక్కువ రెవెన్యూ ఆఫీసర్సే క్రియేట్ చేస్తారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ అది జరగకుండా చూసుకోవాలి, నువ్వు నియంత్రణ పెట్టాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి. కానీ అని వాళ్ళందరినీ తీసేసి మొత్తం పెద్ద ప్రాబ్లం ధరణిలో సెంట్రలైజేషన్ అంతా ఇక్కడ CCLA ఆఫీస్లో తీసుకొచ్చి పెట్టి ఇంకెవరికి ఎక్కడా దాంట్లో చేయటానికి వీల్లేదని. అది ఏది? ఒక పెద్ద సర్వే సెటిల్మెంట్ జరిగి డిస్ప్యూట్స్ అన్నీ సెటిల్ చేసి ఆ సెటిల్డ్ రికార్డును నువ్వు పోర్టల్లోకి ఎక్కించుంటే అది వేరే విషయం. ఉన్న మొత్తం సిస్టమే తప్పుడు తరక, సరిగ్గా లేదు. ఆ 22A కింద ఇష్టం వచ్చినట్టుగా ప్రొహిబిషన్స్లో పెట్టేశారు. పట్టా ల్యాండ్స్ పెట్టారు, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పెట్టారు, నాన్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పెట్టారు. దాన్ని మళ్ళీ దాని నుంచి తీయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ పెట్టారు. ఇన్ని పెట్టుకొని దాన్నంతా సెంట్రలైజ్ చేసుకొని దీన్ని ఎవడు ఇంకా టచ్ చేయడానికి వీల్లేదంటే ఎక్కడికి పోతాడు జనాలు? అందుకనే రెవెన్యూలో గత 10 సంవత్సరాలు జనాలు పడరాని అవస్థలు పడి దానికి ప్రతీకారంగానే ఈ ప్రభుత్వాన్ని పోగొట్టారు కాబట్టి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి దీని గురించి గట్టిగానే మాట్లాడుతున్నది, భూభారతిని గురించి, టు రీప్లేస్ ఇట్. బట్ ఒకటి ఏంటంటే, నువ్వు సర్వే సెటిల్మెంట్ లార్జ్ స్కేల్లో టేకప్ చేసుకొని ఫీల్డ్ లెవెల్లో రికార్డ్స్ను ప్యూరిఫికేషన్ చెయ్యనిది, అది భూభారతను ధరణియను జస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఐటీ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే పొరపాటు. ఐటీ ఓన్లీ హెల్ప్ చేయగలదు, అంతేగాని యాక్చువల్ ఇది భూమి మీద సర్వే జరగాలి, సెటిల్మెంట్ జరగాలి, ఎవరిది ఎంత ల్యాండ్ అనేటటువంటిది ఫిక్స్ చేయాలి. ఇప్పటికే చాలా సివిల్ డిస్ప్యూట్స్ రన్ అవుతున్నాయి, వాటిని అన్నిటి సెటిల్ చేయాలి. సెటిల్ చేసే రెవెన్యూ అప్పీల్ మెకానిజం కూడా తీసేశాడు. ఇప్పుడు దాన్ని కూడా వీళ్ళు పునరుద్ధరిస్తూ ఉన్నారు. వన్ గుడ్ థింగ్ ఈ ధరణిని స్ట్రైట్ అవే అమలు చేయకుండా 4-5 చోట్ల, ధరణి కాదు ఇదే భూభారతిని 4-5 చోట్ల పైలట్గా తీసుకొని అమలు చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ అప్రోచ్. దాంట్లో నీకు ఏదైనా సమస్యలు ఉన్నా అది బయటకు వస్తాయి, దాన్ని బట్టి నువ్వు నీ భూభారతి సిస్టమ్ని కొంత మార్పు చేసిన తర్వాత దాన్ని అప్లై చేయొచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన చెప్పి ఒప్పుకున్నట్టుగా ఎక్కువ లెవెల్లో లైసెన్స్డ్ సర్వేయర్లు కావాలి. భూమినంతా ఒక తడవ సర్వే చేయించాలి, సర్వే చేయించి బౌండరీస్ ఫిక్స్ చేయాలి. అది డ్రోన్ల సహాయంతో చేస్తావో ఫిజికల్గా చేస్తావో అది వన్ థింగ్. డ్రోన్తో కూడా చేయొచ్చు, టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. చేసి బట్ యాక్చువల్ బౌండరీస్ అవి ఫిక్స్ చేయాలి కదా. బౌండరీస్ అవి ఫిక్స్ చేసి టైటిల్ డీడ్స్ ఇవ్వగలిగితే చాలా గొప్ప పని చేసినట్టు అవుతారు. బట్ ఐ డోంట్ థింక్ వీళ్ళకి అంత టైం కూడా లేదు. ఇవన్నీ రెవెన్యూలో ఆలోచించి అమలు చేసేటప్పటికీ 5 ఏళ్ళు అయిపోతాయి. బికాస్ ఇది చాలా ఐ టోల్ యూ కాంప్లికేటెడ్. ఇదంతా తీసుకొని ఇప్పుడు పైలట్ చేస్తున్నారు. పైలట్ రిజల్ట్స్ చూసుకోవాలి. పైలట్ రిజల్ట్స్ను బట్టి భూభారతినే కొంత అమెండ్ చేయాలి. అమెండ్ చేసిన తర్వాత అన్ని జిల్లాలకు నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. చేసిన తర్వాత ఫీల్డ్ సర్వే మొదలెట్టాలి. సర్వే చేసి యాక్చువల్ బౌండరీస్ ఫిక్సప్ చేయాలి. క్లియర్ కట్గా ఉన్న వాటన్నిటికీ టైటిల్స్ ఇచ్చేయాలి. క్లియర్ కట్గా లేని డిస్ప్యూట్స్ ఉన్న వాటినన్నింటినీ కన్సర్న్ రెవెన్యూ కోర్టులకు రెఫర్ చేయాలి. దానికోసం సపరేట్ కోర్టులు వేయాలి. సో ఇదంతా చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. వీళ్ళకంత టైం ఉందా? అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బికాస్ పొలిటికల్గా కనుక నెక్స్ట్ టైం రాకపోతే వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతుంది. ఇంకోటి కొత్తవాడు ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తారు. బట్ ఇన్ ఎనీ కేస్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. లెట్ us see where it goes. బట్ కేసీఆర్ కొంత మంచే చేశాడు, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ చేసిన హామ్ ఎక్కువ. అది ఎందుకు? సెంట్రలైజ్ చేసుకోవటం. సెంట్రలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒకటి రాజకీయంగా మనం దాన్ని కొంత వాడుకొని
ఉన్నటువంటి రికార్డ్స్ను మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే కింద లెవెల్లో వాడు ఇంకా ఎక్కువ మ్యానిపులేట్ చేస్తాడు. బికాస్ కరప్షన్ అనేది పైన మొదలైతే కింద దాకా పోవటంలో అది పెద్ద ఎక్కువ ఇది పడుతుంది. దాన్ని వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నట్లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నట్లేదు, ఈ ప్రభుత్వంలో ఉండలేదు. అది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. చాలా గట్టిగా దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా రెవెన్యూ స్టాఫ్ను రివ్యూ చేస్తూ ఎవడైనా అటు ఇటు చేస్తే పనిష్ చేసుకుంటూ ముందుకు పోకపోతే మాత్రం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. కేసీఆర్ టైంలో అదే జరిగింది. కేర్ఫుల్గా లేకపోతే రేవంత్ రెడ్డి కూడా అదే జరుగుతుంది. చూద్దాం, మంచి చేద్దామని పోతే ప్రజలకు ఎక్కువ కష్టం కనుక కలిగించేటట్టయితే అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఒక చిన్న విషయం ఇది, అవుట్ ఆఫ్ ఇదైనా ఈ మనకి 2020లో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కోసం అని చెప్పి అనాథరైజ్డ్ లేఅవుట్స్ రెగ్యులరైజేషన్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. అది వాళ్ళు అప్పట్లో వదిలిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు మళ్ళీ ఫీజు కట్టేస్తే మీకు రెగ్యులరైజ్ అవుతుంది అని చెప్పేసి ఆ ఫీజు కూడా ఎంత ప్లాట్ ఎంత రేటు కొన్నారో ఆల్మోస్ట్ అంత రేటుకి ఫీజు అవుతుంది ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద. అసలు అవి అంటే అది ప్లాట్ అక్కడ ఉందా లేదా ఏమిటి దీనికి దానికి ఎంత, ఈ మధ్యలో సర్వే చేసేవాళ్ళు వీళ్ళంతా వాళ్ళని డబ్బులు చేసుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది చేసి, ఇప్పుడు ఏమైనా డెఫినెట్ గ్యారంటీ ఉందా నువ్వు ఆ ఫీజు పే చేయడం వల్ల నీకు ఆ ప్లాట్ నీకు ఉందని అంటే అది కూడా తెలియదు అనమాట. ఇట్లాగా అంటే స్కీమ్స్ ప్రజల్లో ఒక విధమైన కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇది చేస్తుంది. మరి పారదర్శకత ఎక్కువగా ఉండి సింప్లిఫై చేయగలిగితే బాగుంటుంది, లేకపోతే ప్రజలందరూ బాధపడుతూనే ఉంటారు. నమస్కారం.